అమ్మో ఏంట్రా బాబు ఈ రీల్స్ షార్ట్ చూడడంలో ఎంత మునిగిపోయా. ఈ రీల్ చూడడం వద్దు ఏమొద్దు, బుద్ధిగా నా వర్క్ పైన నేను ఫోకస్ చేసుకుంటా. డూమ్ స్క్రోలింగ్ కి ఎలా బానిస అవుతున్నాం మరియు దానివల్ల కలిగే అనార్థాలు ఏంటి? మీరు ఫోన్ ఓపెన్ చేసి ఒక న్యూస్ చూడాలనుకున్నారు, కానీ గంటలు గడిచిపోయాయి, ఇంకా మీరు స్క్రోల్ చేస్తూనే ఉంటారు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ సైట్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. ఈరోజు మనం డూమ్ స్క్రోలింగ్కి ఎలా బానిస అవుతున్నాం, మరియు దానివల్ల కలిగే అనార్థాలు ఏంటి, దాన్ని ఆపటానికి మనం ఎలాంటి అలవాట్లను అలవర్చుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఫోన్ ఓపెన్ చేసి ఒక న్యూస్ చూడాలనుకున్నారు, కానీ గంటలు గడిచిపోయాయి, ఇంకా మీరు స్క్రోల్ చేస్తూనే ఉంటారు. అదే డూమ్ స్క్రోలింగ్. మన రోజువారీ జీవితంలో ఈ స్క్రోలింగ్ ఒక భాగంగా మారిపోయింది. మానసిక ఒత్తిడి, ఆందోళన, కోపం కలిగించే కంటెంట్లను నిరంతరంగా ఆన్లైన్లో స్క్రోల్ చేసి చూడటం లేదా చదవటం వలన మనకు అనేక మానసిక మరియు శారీరక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఒక న్యూస్ కోసమో లేదా ఒక కంటెంట్ కోసమో మనం సోషల్ మీడియా తెరిచి స్క్రోల్ చేయడం ప్రారంభిస్తాము, కానీ మనకు తెలియకుండానే నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అనే నెగిటివ్ కంటెంట్లో మునిగిపోతున్నాం. ఇది అలవాటుగా మారి మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, అలాగే నిద్రను కూడా దెబ్బతీస్తుంది. మీకు ఎప్పుడైనా నెగిటివ్ న్యూస్ వల్ల ఒత్తిడి అనిపించిందా? ఈ వీడియో మీ ఫోన్ యూసేజ్ను మార్చేలా చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే అసలు ఎందుకు మనం డూమ్ స్క్రోలింగ్ చేస్తున్నాం? ఇది మన మెంటల్ మరియు ఫిజికల్ హెల్త్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దీని నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి? ఈ అన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. డూమ్ స్క్రోలింగ్ కు దారితీసే అంశాల్లో నెంబర్ 1, ఫియర్ అండ్ యాంగ్జైటీ. మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారు? మన మెదడు నెగిటివ్ విషయాలపై ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దీనినే నెగిటివిటీ బయాస్ అంటారు. ఇప్పుడు ఇదే సిస్టమ్ మన న్యూస్ అండ్ సోషల్ మీడియా యూసేజ్ పై పనిచేస్తుంది. మనకు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే సహజ ఆసక్తి ఉంటుంది, కానీ దీనివల్ల నిరంతరం ఆందోళనకు గురవుతాం. కానీ ఈ స్థితి మనను నిరంతరం ఆందోళనకు గురి చేస్తూ మన మానసిక ప్రశాంతతపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. రెండవది డోపమైన్ లూప్స్. ప్రతిసారి కొత్త షాకింగ్ న్యూస్ చూసినప్పుడు మన మెదడు డోపమైన్ అనే ఫీల్ గుడ్ కెమికల్ను విడుదల చేస్తుంది. ఇది కొంతమందికి తాత్కాలికంగా ఒక ఎక్సైట్మెంట్ అండ్ ప్లెజర్ ఫీలింగ్ ఇస్తుంది, కానీ ఇది తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. అందుకే మనం మరిన్ని షాకింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మళ్ళీ స్క్రోల్ చేస్తూనే ఉంటాం. సోషల్ మీడియా అండ్ న్యూస్ యాప్స్ మనల్ని ఇందులో ఉంచాలనే డిజైన్ చేయబడ్డాయి. ఇక మూడవది ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఏదైనా పెద్ద విషయం జరిగి నేను తెలుసుకోకపోతే అనే ప్రశ్న మనసులో ఎప్పుడు ఉండనే ఉంటుంది. అప్డేట్స్ మిస్ అవుతామేమోనన్న భయం, తెలిసినా తెలియకపోయినా మళ్ళీ ఫోన్ తీసి న్యూస్ అండ్ సోషల్ మీడియా చెక్ చేస్తూనే ఉంటాం. ఇది మనకు స్ట్రెస్ను పెంచుతుంది. అయితే చాలా సందర్భాల్లో మనం చదివే వార్తల్లో కొత్తదనం ఉండదు, కానీ అదే న్యూస్ రిపీట్గా మనం స్క్రోల్ చేసి పాతదే చూస్తూ ఉంటాం. అల్గరిథమ్స్ అండ్ ద ఎకో ఛాంబర్. సోషల్ మీడియా అల్గరిథమ్స్ మనకు కాంటెంట్ ప్రాధాన్యం ఇస్తూ ఎక్కువ ఎంగేజ్మెంట్ పెరిగేలా మరియు ప్లాట్ఫామ్లో ఎక్కువ సమయం గడిపేలా డిజైన్ చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సాడ్ న్యూస్ పై క్లిక్ చేశారనుకుందాం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంకా ఎక్కువ అలాంటి కంటెంట్ని మీ ఫీడ్ని నింపేస్తాయి. ఇది మనల్ని నెగిటివ్ మూడ్లోకి లాక్కెళ్తుంది మరియు దీని నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం. కాబట్టి మీ న్యూస్ ఫీడ్ కేటగిరీ ఎలాంటి కంటెంట్కు మీరు ఎక్కువ క్లిక్స్ చేస్తారో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటివి మీకు ఎప్పుడైనా జరిగి ఉంటే తప్పక కామెంట్ చేయండి. ఇప్పుడు డూమ్ స్క్రోలింగ్ వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడు నెగిటివ్ న్యూస్ చూస్తూ ఉంటే మనం హెల్ప్లెస్ అండ్ స్ట్రెస్డ్గా మారిపోతాం. స్టడీస్ ప్రకారం డూమ్ స్క్రోలింగ్ కారణంగా యాంగ్జైటీ, డిప్రెషన్, PTSD లక్షణాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ప్రపంచంపై మన పర్సెప్షన్ను పూర్తిగా మార్చేస్తుంది. ప్రపంచం చాలా చెడ్డదిగా కనిపిస్తుంది. ఇక నిద్ర సమస్యలు సరే. రాత్రిళ్ళు ఎక్కువ స్క్రోలింగ్ చేస్తే మన మెదడు మెలటానిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తి తగ్గిస్తుంది. దీనివల్ల స్లీప్ క్వాలిటీ పడిపోతుంది, ఉదయం అలసటగా అనిపిస్తుంది, ప్రొడక్టివిటీ అండ్ ఫోకస్ తగ్గిపోతాయి. డూమ్ స్క్రోలింగ్ వల్ల మన కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది. వర్క్, హాబీస్, వ్యక్తిగత లక్ష్యాలు అన్నింటికీ నష్టం జరుగుతుంది. మన మెంటల్ ఫటీగ్స్ గురయ్యి ఏదైనా ఉపయోగకరమైన లేదా ప్రొడక్టివ్ పనులు చేయాలనిపించదు. ఫీలింగ్ హెల్ప్లెస్. నా జీవితంలో మంచి మార్పులు కలగడం సాధ్యమా? నేనేం చేసినా ఉపయోగం లేదు. ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఎక్సెసివ్ స్క్రోలింగ్ చేయడం వల్ల మనలో కలుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో ఎటువంటి సమస్యలు వచ్చినా
వాటిని ఎదుర్కొనే శక్తి మనలో ఉండదు. సో మనం డూమ్ స్క్రోలింగ్ చేయడం ఎలా ఆపాలి, ఈ అలవాటుని ఎలా అధిగమించాలి, ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు అనే దాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా సోషల్ మీడియా అండ్ న్యూస్ యాప్స్కి టైం లిమిట్ పెట్టుకోండి. పనికిరాని ఉపయోగం లేని స్క్రోలింగ్ను మానేయండి. పనికిరాని ఉపయోగం లేని స్క్రోలింగ్కు మానేందుకు క్లియర్గా టైం లిమిట్స్ సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం మరియు సాయంత్రం మాత్రమే న్యూస్ లేదా సోషల్ మీడియా కొద్దిసేపు చెక్ చేసేలా ప్లాన్ చేయండి. డిజిటల్ వెల్బీయింగ్. ఆండ్రాయిడ్లో డిజిటల్ వెల్బీయింగ్ లేదా iOSలో స్క్రీన్ టైం లాంటి బిల్ట్ ఇన్ ఫోన్ ఫీచర్స్ని ఉపయోగించండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, న్యూస్ యాప్స్కి డైలీ లిమిట్స్ సెట్ చేయండి. అలారం లేదా టైమర్ పెట్టుకుని నిర్ణీత సమయంలో పూర్తయిన వెంటనే ఆపేయండి. నెగిటివ్ కాంటెంట్ తగ్గించండి. టాక్సిక్స్ లేదా భయాన్ని వ్యాప్తి చేసే న్యూస్ అకౌంట్లను, పేజీలను అన్ఫాలో చేయండి. బదులుగా మంచి కంటెంట్ అందించే సోర్సెస్లను మరియు మోటివేట్ చేసే పేజీలను ఫాలో చేయండి. ఇది మనలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ బిల్డ్ చేయడంలో సహాయపడుతుంది. మైండ్ఫుల్ స్క్రోలింగ్ ట్రై చేయండి. ఫోన్ వాడేటప్పుడు మీరే ఈ ప్రశ్నలు అడగండి. నేను దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను? నాకు కావాల్సిన విషయం కోసమే సెర్చ్ చేస్తున్నానా, లేక స్క్రోల్ చేస్తూ డైవర్ట్ అయ్యి ఇతర విషయాల్లో మునిగిపోయానా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు న్యూస్ అప్డేట్స్ తెలియడం కోసం ఫోన్ యూజ్ చేస్తున్నారనుకుందాం. ఒక టైం లిమిట్ సెట్ చేసుకోండి. మీకు కావాల్సిన సమాచారం లేదా అప్డేట్స్ దొరికిన వెంటనే స్క్రోలింగ్ ఆపేయండి. డిజిటల్ డీటాక్స్ ఛాలెంజ్ ప్రయత్నించండి. అంటే వారానికి ఒక రోజు మొత్తం సోషల్ మీడియా అండ్ న్యూస్ యాప్స్ అవాయిడ్ చేయండి. కేవలం ఒక రోజంతా స్క్రీన్లకు దూరంగా ఉంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ పొందుతుంది. అలాగే ఇంట్లో కొన్ని నో ఫోన్ జోన్లు సెట్ చేసుకోండి. ఉదాహరణకు, భోజనం చేసేటప్పుడు లేదా పడుకునే ముందు రీడింగ్, వాకింగ్, మ్యూజిక్ లేదా పాడ్కాస్ట్లు వినడం, వర్కౌట్స్ చేయడం, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం వంటి మంచి అలవాట్లతో డూమ్ స్క్రోలింగ్ను తగ్గించవచ్చు. ఇలా చేస్తే మీరు కూడా శారీరకంగా మరియు మానసికంగా స్ట్రెస్ ఫ్రీగా ఉండగలరు. సో చివరగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ దృష్టిని నియంత్రించుకోండి. డూమ్ స్క్రోలింగ్ వల్ల ప్రపంచం మారదు, కానీ ఇది మన ఆరోగ్యాన్ని శారీరకంగా మరియు మానసికంగా ప్రభావితం చేస్తుంది. ఇది ఒక అలవాటు. మనం నెమ్మదిగా దీన్ని మార్చుకోవచ్చు. చిన్న చిన్న మార్పులతోనే మీ జీవితాన్ని నియంత్రించుకోవచ్చు. మీ సమయం చాలా విలువైనది. దాన్ని మంచి పనులకు ఉపయోగించుకోండి. మీరు కూడా డూమ్ స్క్రోలింగ్ తగ్గించడానికి ఏవైనా ప్రయత్నించారా? మీ ఎక్స్పీరియన్స్ ను తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మనమందరం కలిసి ఆరోగ్యకరమైన డిజిటల్ జీవితాన్ని నిర్మిద్దాం. జై హింద్.